Hi, welcome back viewers. This is Sagar Zoology classes. Today very good important class for DSC School Assistant Biology సూక్ష్మ జీవుల లెసన్ నుంచి మానవులకు వచ్చే వ్యాధులు అదే విధంగా మొక్కలలో వచ్చేటువంటి వ్యాధుల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మానవులకు వచ్చే వ్యాధులు ఎలా వస్తాయి అంటే వీటిని మనం అంటు వ్యాధులు అంటాము, కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాము. అంటే ఈ వ్యాధులు అనేవి అంటు వ్యాధులు అనేవి ఎలా వస్తాయి అంటే గాలి ద్వారా రావచ్చు, నీరు ద్వారా రావచ్చు, ఆహారం ద్వారా రావచ్చు, ఈగల ద్వారా కానీ దోమలు మరియు కీటకాల వంటి వాటి వలన కూడా వ్యాధులు సంక్రమిస్తాయి అన్నమాట. ఓకేనా? సో మనుషులకు వచ్చేటువంటి సాధారణమైనటువంటి వ్యాధులు అన్నమాట. సో వ్యాధి పేరు, వ్యాధి కారకం, వ్యాపించే విధానం గురించి మనం డిస్కస్ చేద్దాం. సో వ్యాధి పేరు ఏంటంటే వ్యాధి పేరు ఇక్కడ జలుబు తీసుకుందాం. సో జలుబు దేని వల్ల వస్తుందంటే ఏ వ్యాధికారం అంటే వైరస్ వల్ల వస్తుందన్నమాట. సో ఇది వ్యాపించే విధానం ఏంటంటే గాలి ద్వారా కంటామినేట్ అవుతూ వస్తుందన్నమాట. నెక్స్ట్ కండ్ల కలక అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. టైఫాయిడ్, కలరా బ్యాక్టీరియా వల్ల వస్తుంది, నీరు ఆహారం వ్యాపించే విధానం ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది సంక్రమిస్తుంది. అదేవిధంగా మసూచి అనేటువంటి వ్యాధి వైరస్ వలన వస్తుంది, ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది అన్నమాట. సో క్షయ బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధి, అదేవిధంగా ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది అన్నమాట. సో స్వైన్ ఫ్లూ అనేది వైరస్ వ్యాధికారకం, సో గాలి ద్వారా వ్యాపిస్తుంది. అదేవిధంగా చికెన్ గున్యా, సో చికెన్ గున్యా చూడండి, ఇది వైరస్ వలన వస్తుంది, ఇది ఎడిస్ దోమ వల్ల, అంటే ఇది ఒక వాహకంగా పనిచేస్తుంది ఎడిస్ దోమ. సో దీనివల్ల చికెన్ గున్యా అనేది వ్యాపిస్తుంది. అదేవిధంగా మలేరియా అనేది ప్లాస్మోడియం అనేటువంటి వ్యాధికారకమైనటువంటి జీవి ద్వారా వస్తుంది. అదేవిధంగా దీనిలో ఉన్న వాహకం ఏంటంటే ఆడెనాఫిలస్ దోమ వల్ల ఇది వస్తుందన్నమాట, ఈ వ్యాధి మలేరియా అనేటువంటి వ్యాధి. అదేవిధంగా డెంగ్యూ అనేది ఎలా వస్తుందంటే డెంగ్యూ అనేది త్రూ వైరస్ ద్వారా వస్తుంది. సో దీనికి కావాల్సినటువంటి వాహకం ఏంటంటే ఎడిస్ దోమ వల్ల వైరస్ అనేది సంక్రమించి డెంగ్యూ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మెదడువాపు వ్యాధి అనేది వైరస్ వలన కలుగుతుంది. సో ఇది కూడా ఆడక్యూలక్స్ దోమ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది అనమాట. అదేవిధంగా డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం అనేవి కలుషిత నీరు కానీ కలుషితమైన ఆహారం కానీ తీసుకున్నప్పుడు ఇటువంటి వ్యాధులు అనేవి వస్తాయి. అదేవిధంగా మొక్కలలో వచ్చేటువంటి వ్యాధులు, సో మొక్కల్లో వచ్చే వ్యాధులు ఏంటంటే సిట్రస్ క్యాంకర్, అంటే సిట్రస్ ఫ్రూట్స్ అనేటువంటి ఫ్రూట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఎలా కంటామినేట్ అవుతుందంటే గాలి ద్వారా సంక్రమిస్తుంది అనమాట ఈ వ్యాధి. సో చెరుకు ఎర్రకుళ్ళు తెగులు, చెరుకులో కనుపుల దగ్గర ఎర్రకుళ్ళు తెగినటువంటి వ్యాధి వస్తుంది, ఇది శిలీంధ్రం వలన వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇది గాలి ద్వారా కావచ్చు లేదా మొలకల ద్వారా కానీ కావచ్చు అనమాట. నెక్స్ట్ వేరుశనగలో టిక్కా తెగులు ఉంటుంది, సో ఇది శిలీంధ్రం ద్వారానే వస్తుంది, గాలి మరియు విత్తనాల వల్ల ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో పొగాకు మొజాయిక్ వైరస్ అనే వ్యాధి అనేది వైరస్ వలన వస్తుంది. సో ఇది కీటకాలు అనేవి సంక్రమించడం వల్ల ఈ పొగాకు మొజాయిక్ వ్యాధిని వస్తుంది అనమాట. నెక్స్ట్ వరిలో కాటుకు తెగులు అని అంటాం, దీన్ని మనం బ్లైట్ తెగులు అంటాము. సో ఇది శిలీంధ్రం వలన వస్తుంది, ఇది గాలి ద్వారా కూడా సంక్రమిస్తుంది అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? కాబట్టి మానవులకు వచ్చేటువంటి వ్యాధులు, మొక్కలకు వచ్చేటువంటి వ్యాధుల నుంచి మనకి డిఎస్ నుంచి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు వైరస్, బ్యాక్టీరియా, ప్లాస్మోడియం, ఎక్కడ ఏ వ్యాధి పేరు వస్తుంది, ఎక్కడ ఏ వ్యాధి కారకం వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో వీటన్నిటి మనం కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాము. సో కమ్యూనికేబుల్ అంటే గాలి ద్వారా కావచ్చు, నీరు ద్వారా కావచ్చు, ఆహారం కానీ, ఈగలు కానీ, దోమలు కానీ, కీటకాలు కానీ. సో ఇవన్నీ కొన్ని ఏమో వెక్టార్స్గా పనిచేస్తాయి. ఈ వెక్టార్స్ని మనం ఈగలు, దోమలు, కీటకాలు ఇవన్నీ వెక్టార్స్ అంటాము. ఈ వెక్టార్స్ ద్వారా వ్యాధికారంలోకి వెళ్ళి ఆ వ్యాధికారం నుంచి మనుషులకు సంక్రమిస్తూ వ్యాధిని గురి చేస్తుంటాయి. కాబట్టి సో ఇలాంటి మీరు విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మజీవుల గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో అదేవిధంగా స్వల్పకాలిక వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, వ్యాక్సిన్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదేంటో చూడండి. సో స్వల్పకాలిక వ్యాధులు ఏంటంటే అక్యూట్ డిసీజ్ అంటాం. ఇవి తక్కువ కాలంలో మాత్రమే ఉంటాయి. ఇవి మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలిక చెడు ప్రభావాలు అనేవి కలిగించవు. ఓకేనా? చెడు ప్రభావాలని కలిగించవు. ఓకేనా? కాబట్టి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జలుబు, దగ్గు, టైఫాయిడ్, కలరా మొదలైనవి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్తాము. అంటే ఇవి షార్ట్ టర్మ్ డిసీజ్ అంటాం, అంటే తక్కువ కాలంలో
అంటే విత్ ఇన్ 1 వీక్లో 10 డేస్లో వచ్చేటువంటి వ్యాధులు మనం స్వల్పకాలిక వ్యాధులు అంటాము. సో దానికి బెస్ట్ ఎగ్జాంపులే జలుబు, దగ్గు, టైఫాయిడ్, కలరా అని చెప్తాము. నెక్స్ట్ దీర్ఘకాలిక వ్యాధులు అంటే వీటిని మనం క్రానిక్ డిసీజెస్ అంటాం. సో ఇవి చాలా కాలం పాటు, అదే విధంగా జీవితకాలం పాటు కూడా ఇవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవి తీవ్రమైన దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగిస్తాయి అన్నమాట. అంటే ఈ వ్యాధులు కనుక ఒకవేళ మానవుడికి సంక్రమిస్తే అతని కాలం అంటే తన యొక్క జీవితకాలంలో కావచ్చు, లేదా కొంతకాలం పాటు అంటే 1 year, 2 years, 3 years లోపు కూడా ఈ వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. సో వీటిని మనం దీర్ఘకాలిక వ్యాధులు అని చెప్పేసి అంటాం, అంటే లాంగ్ టర్మ్ డిసీజెస్ అని చెప్పొచ్చు అనమాట. సో అదేవిధంగా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్షయ, మధుమేహం, ఆర్థరైటిస్, క్యాన్సర్, ఫైలేరియాసిస్ అనేటువంటి డిసీజెస్ అనేవి దీర్ఘకాలిక వ్యాధుల కింద చెప్తాం అనమాట. నెక్స్ట్ వ్యాక్సిన్స్ని చంపబడిన లేదా బలహీనపరిచిన వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మ జీవులను మనం వేటినైతే మన శరీరానికి ప్రవేశపెడతామో వాటిని మనం వ్యాక్సిన్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ వ్యాక్సిన్ని ఫస్ట్ కనుగొన్న వ్యక్తి ఎవరంటే డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ అన్నమాట. ఎడ్వర్డ్ జెన్నర్ అంటే సైంటిస్టు, ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ కింద మనం చెప్పుకుంటున్నాము. అదేవిధంగా అసలు ఆ వ్యాక్సిన్ ఏ పదం నుంచి వచ్చిందంటే వ్యాక్సిన్ అది, సో ఒక్క అని అంటే అర్థం ఏంటంటే ఆవు అని అర్థము. సో అదేవిధంగా కొంతమంది సైంటిస్టులు వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది. సో డాక్టర్ జోనాస్ సాల్క్ అనేటువంటి సైంటిస్టు 1952లో పోలియోకి టీకా మందును కనుగొన్నాడు, కానీ అతను పేటెంట్ రైట్స్ అనేవి తీసుకోలేదు. అదేవిధంగా డాక్టర్ ఆల్బర్ట్ సాబిర్ అనేటువంటి సైంటిస్టు 1957లో పోలియో చుక్కలు డ్రాప్స్ని కనుగొనడం జరిగింది, పోలియో డ్రాప్స్ని మందును కనుగొనడం జరిగింది. అదేవిధంగా ర్యాబిస్ వ్యాక్సిన్, సో కుక్క కరిచినప్పుడు వచ్చేటువంటి ఆ ర్యాబిస్ అనేటువంటి డిసీజ్ని నివారించాలంటే ర్యాబిస్ వ్యాక్సిన్ని కూడా లూయిస్ పాశ్చర్ కనుగొన్నాడు అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వ్యాక్సిన్కి మంచి ఉదాహరణ ఏంటంటే మసూచి, అమ్మవారు, హెపటైటిస్, క్షయ, కౌదెబిల్లలు, డిప్తీరియా, కోరింత దగ్గు, ఎల్లో ఫీవర్, మమ్స్, తట్టు, ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనము వ్యాక్సిన్స్కి మంచి ఎగ్జాంపుల్స్ కింద చెప్తాము. సో ఇటువంటి డిసీజెస్కి వ్యాక్సిన్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి వ్యాక్సిన్స్ని చంపబడిన లేదంటే కిల్స్ ద మైక్రోబ్స్ ఆర్ బలహీనపరిచిన లేదా ఇన్యాక్టివేటెడ్ మైక్రోబ్స్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ ఇంటూ మ్యాన్ అంటాం. కాబట్టి మ్యాన్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ వ్యాక్సిన్స్ అనేవి పనిచేస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.